ఏదో బాకీ కాడని చెప్పి బద్మాష్ రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ లేఖీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లేఖీ మాటలు మాట్లాడే ముందు గతంలో 2018 సంవత్సరంలో మీరు అధికారంలోకి రాకముందు 316 రూపాయలు ఇస్తున్నారు నిరుద్యోగులకు. ఆ బాకీ గురించి మాట్లాడితే బాగుంటుండే. మళ్ళీ బాకీ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్ల పైసలు కప్పెట్టారు. ఆ బాకీ గురించి మాట్లాడితే బాగుంటుంది. పొద్దుల్లోగానే పచ్చబద్దాలు, మధ్యాహ్నం పూట పరమాన్నపు మాటలు, ఈ చిల్లర మాటలు, మళ్ళీ అవే చిల్లర పలుకులు. చెంప చెళ్ళు అనే విధంగా 2023 డిసెంబర్ 3న 4 కోట్ల తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిరు. ఎందుకు? 10 ఏళ్ల సంవత్సరంలో దుర్మార్గంగా నిరుద్యోగులను మోసం చేసినందుకు, అమరవీరుల కుటుంబాలని అవమానపరిచేందుకు, దళితులని 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు, దళిత ముఖ్యమంత్రి చేయనందుకు, ఇన్ని బాకీలు పెట్టుకొని మళ్ళీ బాకీ కాడని చెప్పి లేఖీ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే ముందు చిల్లర మాటలు. ఈ పోటుగాడు వచ్చి యుద్ధం చేస్తారంట. సిగ్గుండాలి కొంచెమన్నా. పాసి పనులు వేసుకొని బట్టబాజీ మాటలు మాట్లాడుకుంటా. ఎట్లా వచ్చినాయి మీ పార్టీ అకౌంట్లకి 1500 కోట్లు? ఏ విధంగా వచ్చినాయి? తెలంగాణ యువతకు 2018 సంవత్సరంలో 3016 రూపాయలు ఇవ్వని అప్పుడు నుండి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చిలక పలుకులు. కొంచెమన్నా సిగ్గు లేదా అసలు మీకు? మీరు చేయలేని పనులు, 10 సంవత్సరాల్లో మీరు చేయలేని పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉంటే ఏడుపు కొట్టు ముఖాలు వేసుకొని, ఎప్పుడన్నా ఈ 20 నెలల్లో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఎవరైనా ప్రెస్ ముందుకు వచ్చి నవ్వుతుంటే ఎప్పుడైనా కనిపించిందా మీకు? ఎప్పుడన్నా? ఎప్పుడు ఏడిపోయి